నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో ఎవరిని తట్టి చూసినా కూడా వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు అంటున్నారు. సో, మోకాలు నొప్పులు ఎందుకొస్తున్నాయి అనే దాని గురించి వెళ్ళినట్లయితే డీటెయిల్స్‌లో 3 ప్రధానమైన రీజనర్స్. ఫస్ట్ వచ్చేసి ఒబేసిటీ. ఈ ఒబేసిటీ మీరు నంబర్స్‌లోకెళ్తే చాలా ఆశ్చర్యపోతారు. ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి, ఫోర్త్ క్లాస్ అబ్బాయి కూడా ఒబేస్ కనబడుతున్నారు మీకు. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయాయి. వాళ్ళ ఫుడ్ ఇంటేక్ అనేది పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు ఒక రైసు, 2 కర్రీస్ ఉండేవి. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినా కూడా బఫెట్ లంచ్, బఫెట్ బ్రేక్‌ఫాస్టు ఏ ఐటెమ్ కూడా వదలబుద్ధి కాదు. సో, ప్రతి ఐటెమ్ ఒక చిన్న చిన్న స్పూన్ తిన్నా కూడా పొట్ట మొత్తం లారీ టైర్‌లాగా అడ్డంగా పెరిగిపోతుంది. రెండోదొచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీస్, రైట్? అది పిల్లల్లో గానీ, పెద్దల్లో గానీ ఎవరిలో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ జీరో అయిపోయాయి. స్కూల్లో వచ్చేసరికి స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఎంతసేపు చదువు, 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 చదువు అంటున్నారు. వెరాజ్ పెద్దవాళ్ళకొచ్చేసరికి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లేదా పర్సనల్ లైఫ్ ఏదో కొద్దిపాటి మిగిలిన టైంలో వాళ్ళు సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటున్నారు. సో, ఇవన్నీ వెరచి అందరిలో మోకాళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా అవుతున్నాయి. సో, మనకు ఇంతకుముందు వీడియోలో కామెంట్ చేశారు. సార్ మోకాళ్ళ నొప్పుల మీద వీడియో చేయమని. అందుకే మనం ఇక్కడ ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఒక ఆయిల్ తీసుకొచ్చాము. ఇది 18 వనమూలికలతో తయారు చేసిన స్పెషల్ ఆయిల్ అనమాట. సో, దీంతో మనం ఆ నీ క్యాప్ మీద మసాజ్ చేసినట్లయితే రైట్, ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. సో, దాంతో పాటు ఎండ్‌లో మళ్ళీ కొంచెం హీట్ థెరపీ కూడా ఉంటుంది. అది కూడా మేము చెప్తాం మీకు. సో, మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందేంటంటే మీకు మోకాళ్ళ నొప్పి ఏ స్టేజ్‌లో ఉంది? ఎర్లీ స్టేజ్‌లో ఉందా? మిడ్ స్టేజ్‌లో ఉందా? లేట్ స్టేజ్‌లో ఉందా? సో, మన దగ్గరికొచ్చే క్లయింట్స్‌ని మనం ఫస్ట్ అది ఐడెంటిఫై చేస్తాం. కొంతమందికి అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఉండదు. కొంతమందికి కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది. అదే మనం మామూలుగా గుజ్జు అంటుంటాం. రైట్. సో, అది ఏ స్టేజ్‌లో ఉంది అనేది అర్థం చేసుకున్న తర్వాత రైట్. సో, బేసిక్‌గా ఈ మోకాళ్ళలో ఇలా 2 బోన్స్ ఉంటాయి. అంటే మన థై నుంచి వచ్చే బోను ప్లస్ ఈ కాఫ్ మజిల్ నుంచి వచ్చే బోను, ఈ 2 ఇలా జాయింట్ ఉంటాయి. ఈ జాయింట్‌లో ఇలా మూవ్‌మెంట్ జరిగినప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీంట్లో బేసిక్‌గా ఏంటంటే మనము నువ్వుల నూనె ప్లస్ ఆవ నూనె 2 కలిపాము. సో, ఈ ఆవ నూనె యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. అంటే ఇది అక్కడ వేడిని పుట్టించి, అంటే మనం మసాజ్ చేయడం వల్ల వేడిని పుట్టించి ఆహ్, ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే పెయిన్, రైట్, ఆ మంట ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ ఉంటుందనమాట. అందుకే వాస్తవంగా మనం ఆవకాయ తినడం చాలా మంచిది. బట్ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం నిల్వ కొరకంలో ఎక్సెస్ ఉప్పు ఏస్తుంటాం కాబట్టి ఆ ఉప్పు ఎక్కువవ్వడం వల్ల ఇక్కడ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో, మనం ఈ డెలికేటెడ్‌గా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఉంటారు అసలు కాలు తీసి కాలు వేయని ప్లేస్‌లో ఉంటారు. కొంతమందికి ఇక్కడ మీరు నీ టచ్ చేసినట్లయితే టెంపరేచర్ హైగా ఉంటుంది. రైట్. కొంతమందికి ఇది మొత్తం ఇక్కడ అంతా రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది. సో, వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు, ఏంటి అనేది మనం అవగాహన చేసుకొని దాన్ని బట్టి మనం మన క్లినిక్‌కి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటది. సో, ఈ ఆయిల్‌ని మేము తయారు చేసి స్పెసిఫిక్‌గా మన నీ పెయిన్ క్లయింట్స్ కొరకు మనం ఇస్తూ ఉంటాం. సో, డిలే చేయకుండా మనం ఇంకా మసాజ్‌లోకెళ్ళిపోదాం. సో, అరచేతిలో ఆయిల్ వేసుకొని రైట్. సో, ఫస్ట్ మీరు 2 చేతులకి ఆయిల్ నీట్‌గా అప్లై చేసేసుకోండి. రైట్. అప్లై చేసేసుకొని ఇది ఈ నీ క్యాప్ అన్ని యాంగిల్స్‌లో అంటే పైన, కింద, సైడ్స్‌కి రైట్, నీట్‌గా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా రైట్. అంటే ఇక్కడ ఉండే టిష్యూ చాలా సెన్సిటివ్ టిష్యూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా నీట్‌గా రైట్. అంటే మనం ఒక చిన్న పిల్లల మాడ అంటుతున్నప్పుడు ఎంత నీట్‌గా డెలికేటెడ్‌గా మసాజ్ చేస్తామో అలా నీట్‌గా, అంటే మీకు ఎలా పడితే అలా మీకున్న బలమంతా ఉపయోగించి దీన్ని మసాజ్ చేయడం అనేది చేయకూడదు. డెలికేటెడ్‌గా నీట్‌గా ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయేటట్టుగా మసాజ్ చేయాలి. సో, ఇప్పుడు చూస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 2 బొటనవేళ్ళున్నాయి. ఈ బొటనవేలుతో ఈ నీ క్యాప్ పైన ఈ విధంగా రైట్, వాట్ యూ కెన్ సే డంబెల్ షేప్‌లో, అంటే 8 షేప్‌లో ఈ విధంగా నీట్‌గా మసాజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెస్‌లో మీరు మసాజ్ చేయాల్సి ఉంటుంది. సో, నీట్‌గా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఇలా మసాజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే రైట్, ఈ మిగతా 4 ఫింగర్స్ రైట్, మేక్ షూర్ దట్ ఈ ఫింగర్స్‌కి నెయిల్స్ లేవు అని చెక్ చేసుకోండి. నెయిల్స్ ఉంటే కట్ చేయండి చేసే ముందు. రైట్. ఇక్కడ ఈ హామ్‌స్ట్రింగ్ మజిల్ అంటే కింద వీటితో ఈ విధంగా మసాజ్ చేస్తే అక్కడ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో
అది యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో, అక్కడ ఉన్న కణాలకి కావాల్సిన ఆహార పదార్థం అనేది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ మీరు ఈ 2 ఫింగర్స్‌ని ఇలా ఇంటర్లాక్ చేసేసి ఈ విధంగా స్మూత్‌గా రైట్? స్మూత్‌గా మసాజ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా రింగ్స్ మరీ హార్డ్‌గా తట్టుకుంటుంటే అవి తీసేసి చేయండి. ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ కింద ఏదైనా హైట్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న పీట లాంటిది ఏదైనా పెట్టుకొని ఈ విధంగా నీట్‌గా మసాజ్ చేయండి. రైట్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆయిల్ మొత్తం కూడా లోపలికి అబ్జార్బ్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా ఒక స్టార్టింగ్‌లో ఒక 10, 10 కౌంట్ చేస్తూ 1 వీక్ 10 డేస్ తర్వాత దాన్ని నెమ్మదిగా ఆ కౌంట్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఇలా నెమ్మదిగా రైట్. సో, ఫస్ట్ బొటనవేలుతో చేసాం. రైట్. తర్వాత కింద హామ్‌స్ట్రింగ్ మజిల్ చేసాం. నెక్స్ట్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసాం. ఇది మూడోదనమాట. ఓకే. తర్వాత నాలుగో దానికొచ్చేసరికి ట్యాపింగ్ రైట్. మీ అప్పర్ ఏదైతే పామ్ ఉంటే రైట్ హ్యాండ్ పామ్ ఉందో ఈ విధంగా కప్ షేప్ చేసి ఇది నీ పైన కింద కూడా కప్ షేప్ చేసి హామ్‌స్ట్రింగ్ మజిల్ రైట్. ఈ విధంగా మీరు చూడండి లైట్‌గా ట్యాపింగ్ చేయండి. మీరు ఎంతవరకు ఓర్చుకోగలుగుతారు. ఓకే. ఒక 30 ట్యాప్సింగ్ ఓర్చుకోగలుగుతారంటే 30 చేయండి. లేదు అంటే 10, 15 ఇలా జెంటిల్ ట్యాప్ చేయండి. ఓకే. అక్కడ కణజాలాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ సైడ్స్‌కి రైట్. 2 అరచేతులను బట్టి ఇలా ట్యాప్ చేయండి. మీరు పెయిన్ ఓర్చుకోగలుగుతున్నారా లేదా చూడండి. దాన్ని బట్టి ఈ ట్యాపింగ్ తీవ్రత అనేది మార్చుకోవాలి. ఏదో నేను చెప్పానని చెప్పి దాన్ని వీరబాదులు పడితే అక్కడ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ మీకు పరిస్థితి వికటించే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు మంచి ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలోనే ఇది చేయించుకోవడం బెటరు. మన క్లినిక్‌కి వస్తే మనం పర్సనల్‌గా చేస్తూ ఉంటాము. సో, ఎంత సివియర్ పెయిన్ ఉన్నా సరే నెమ్మదిగా ఇలా చేయడం వల్ల నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ ఆయిల్‌తో మసాజ్ చేయడమే కాకుండా వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఆసనాస్ అనేవి చేయిస్తూ ఉంటాము. ఆసనాస్ విషయానికొచ్చే వరకు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క స్టేజ్ ఏంటి? గ్రేడ్ 1లో ఉన్నారా? గ్రేడ్ 2లో ఉన్నారా? గ్రేడ్ 3లో ఉన్నారా? ప్లస్ వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నా ఏ ఆసనం చేయగలుగుతారు? ఏది బేర్ చేయగలుగుతారు? అనే విషయాన్ని ఆలోచన చేసుకొని మనం వాళ్ళకి ఆసనాస్ వేయించడం అనేది జరుగుతుంటుంది. సో, ఈ ఆయిల్ మొత్తం అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మీరొక కాటన్ క్లాత్ తీసుకోండి. ప్రిఫరబుల్లీ బనియన్ క్లాత్ అలాంటివి తీసేసుకొని ఒక గిన్నెలో నీళ్ళల్లో కల్లుప్పేసేసి ఆ నీళ్ళని వేడి చేయండి. వేడి చేసి ఆ క్లాత్‌ని తీసుకొని ఆ నీళ్ళలో ముంచేసి ఆ నీళ్ళు గట్టిగా పిండేసి ఆ నీళ్ళతో ఇక్కడ కాపురం పెట్టండి. మొత్తం అన్ని యాంగిల్‌లో పైన, కింద, లెఫ్ట్, రైట్ అన్ని యాంగిల్‌లో మంచిగా గట్టిగా పెట్టేసినట్లయితే ఆ వేడికి పెయిన్ అబ్జార్బ్ అయిపోతుంది. నేను చెప్పేది అక్షరాల నిజం. మీరు ఒక 30 రోజులు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. మీరే మాకు కామెంట్‌లో తెలియజేస్తారు. మేము మిమ్మల్ని కామెంట్‌లో తెలియజేయమని అడగాల్సిన అవసరం లేదు. మీరే తప్పకుండా కామెంట్‌లో మాకు తెలియజేస్తారు. సో, ఒక లెగ్ అయిపోయింది. ఇదే విధంగా రెండో లెగ్ కూడా మీరు చేసేసుకోవచ్చు. ఓకే. సో, మీకు ఒకవేళ గనుక ఇంకా ఫర్దర్ ఏదైనా అసిస్టెన్సీ కావాలి, మీకు అంటే డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ.